కోకోనట్ రైస్ చేసుకోవడానికి కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పాలు తీసుకుందామండి. దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసుకుందామండి. రైస్, పాలు, కొబ్బరి పాలు, ఆయిల్, నెయ్యి, మసాలా సామాన్లు, సాల్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్, కొత్తిమీర. ముందుగా కావలసినంత ఆయిల్ వేసుకుందామండి. నూనె మరిగిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. కొంచెం జీలకర్ర, మసాలా సామాన్లు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందామండి. ఉల్లిపాయ త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ బాగా వేగాయి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసుకుందామండి. అన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు కూడా వేసుకుందామండి. కొబ్బరి పాలు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందామండి. అన్నీ ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకుందాం. అన్నం దగ్గర పడినప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుందామండి. కోకోనట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ముందుగా వేయించుకున్న జీడిపప్పు ముక్కలు కూడా వేసుకుందామండి. సింపుల్ అండ్ టేస్టీ మెథడ్ కోకోనట్ రైస్ మీకోసం.